దేశంలో ఈ రాష్ట్రంలో జరగనన్ని సంక్షేమ పథకాలు, ఎక్కడా ఏ పేదవాడికి దక్కని ప్రయోజనాలు, అవినీతికి తావు లేకుండా నేరుగా వారి గుమ్మం వద్దకే తీసుకెళ్లే వ్యవస్థను ఏర్పాటు చేసినప్పటికీ ఎందుకు ఇలా జరిగిందో తెలియడం లేదని జగన్మోహన్ రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫలితాలన్నీ దాదాపుగా కొలిక్కి వస్తున్నాయి. జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇలా జరుగుతుందని, ఫలితాలు ఇలా వస్తాయని ఊహించలేదు. పిల్లలు బాగుండాలని, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేశాం. వారికి మంచి చేయాలనే తపనతో అడుగులు వేశాం. 31 లక్షల ఇంటికి పట్టాలు అక్కా చెల్లెమ్మల పేరుతో ఇచ్చాం. వాటితో 22 లక్షల ఇల్లు కట్టిస్తున్నాం. మరి అక్కా చెల్లెమ్మల ఓట్లు ఏమయ్యాయో తెలీదు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 100% స్ట్రైక్ రేట్ తో విజయకేతనం ఎగరేయడం ఇటు సినీ వర్గాల్లోనూ అటు ఆయన అభిమానులను జోష్ నింపింది. ఈ నేపథ్యంలోనే పవన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ఓజీ చిత్ర బృందం మంగళవారం కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. అందులో పవన్ చలువ కలద్దాలు పెట్టుకొని స్టైలిష్ కుర్చీలో కూర్చొని కనిపించారు. ఎవరికి అందదు అతని రేంజ్, రెప్ప తెర్చును రగిలే రివెంజ్ అంటూ ఆ పోస్టర్ ను ఓ ఆసక్తికర వ్యాఖ్యను జోడించింది చిత్ర బృందం. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ఓజాస్ గంభీర్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించారు పవన్. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ప్రస్తుతం పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం నుంచి కూడా మంగళవారం ఓ కొత్త పోస్టర్ బయటకు వచ్చింది. ధర్మందే విజయం అంటూ పవన్ కు ఆ చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ చెరో 8 స్థానాల్లో విజయం సాధించాయి. హైదరాబాద్ లోక్సభ స్థానాన్ని ఎంఐఎం నిలుపుకుంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ ఎన్నికల్లో వివిధ పార్టీల తరపున మొత్తం 9 మంది సిట్టింగ్ ఎంపీలు పోటీ చేయగా వారిలో 5గురు ఓటమి పాలయ్యారు. ఓడిన వారిలో నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత, రంజిత్ రెడ్డి, మన్ని శ్రీనివాస్ రెడ్డి, బీబీ పటేల్ ఉన్నారు. అసదుద్దీన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్ మాత్రమే తమ సీట్లను నిలుపుకున్నారు. ఇక ఈసారి 8 మంది తొలిసారి ఎంపీగా గెలిచి రాష్ట్రం నుంచి లోక్సభలో అడుగు పెట్టబోతున్నారు. ఎన్నికల్లో విజయం సాధించడంతో చంద్రబాబు 4వసారి సీఎం పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని ప్రాంతంలో ఉద్దండరాయనపాలెం సమీపంలో సభ ఏర్పాటు చేసి ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ ను కలిసిన తర్వాత ప్రమాణ స్వీకారం ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తన ప్రమాణ స్వీకారానికి మోడీ, బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ముఖ్యులను చంద్రబాబు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాబు ప్రమాణ స్వీకారోత్సవం సమయంలోనే జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్య నేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించున్నట్లు తెలిసింది. మలి విడతలు మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. దక్షిణాదిలో హీరోయిన్లుగా పేరు తెచ్చుకొని ఆ తర్వాత ఛాన్సులు రాకపోతే నిందలు వేయడం పరిపాటే. గతంలో ఇలియానా, తాప్సీ, పూజా హెగ్డే ఇలా చేయగా ఇప్పుడు ఆ లిస్టులోకి హీరోయిన్ కాజల్ అగర్వాల్ చేరింది. లక్ష్మీ కళ్యాణం అనే తెలుగు మూవీతో హీరోయిన్ గా పరిచయమైంది. మగధీరై మీ ఫేట్ మార్చేసింది, స్టార్ హీరోయిన్ చేసేసింది. 2020లో ముంబైకి చెందిన గౌతమ్ కిచ్లు అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ మగబిడ్డ జన్మించారు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్ కి ఛాన్సులు తగ్గిన మాట వాస్తవమే. జూన్ 7న సత్యభామ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సౌత్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కమెంట్స్ చేసింది. T20 ప్రపంచ కప్ 2024 ఫీవర్ తారాస్థాయికి చేరింది. టీమిండియా తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సన్నద్ధం అవుతుంది. న్యూయార్క్ లోని నసావో కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జూన్ 5న ఐర్లాండ్ తో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై టీమిండియా దిగ్గజం సునీల్ గావస్కర్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కెప్టెన్ రోహిత్ శర్మకు తోడుగా విరాట్ కోహ్లీ భారత ఇన్నింగ్స్ ఆరంభించాలని పేర్కొన్నాడు. యశస్వి జైస్వాల్ ను వన్డేలో ఆడించాలని మేనేజ్మెంట్ కు సూచించాడు. ఇక తన జట్టులో మిగిలిన స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండే, రవీంద్ర జడేజా, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కు చోటిచ్చాడు గావస్కర్. వికెట్ కీపర్ కోటాలో పంత్ కు చోటిచ్చిన గావస్కర్ సంజు శాంసన్ కు ముండి చేయి చూపాడు. T20 ప్రపంచ కప్ లో సౌకర్యాలపై భారత జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
పార్కులో ప్రాక్టీస్ చేయడం వింతగా ఉందని పేర్కొన్నారు. న్యూయార్క్ మ్యాచ్లు ఆడనున్న జట్లకు ప్రధాన స్టేడియానికి 5 మైళ్ళ దూరంలో ఉన్న క్యాండియంగ్ పార్కులో సాధనకు ఏర్పాట్లు చేశారు. పార్కులో ప్రాక్టీస్ చేయడం వింతగా ఉంది. ప్రపంచ కప్లో పెద్ద స్టేడియాల్లో సాధన ఉంటుంది. సంప్రదాయ క్రికెట్ స్టేడియాలు అందుబాటులో ఉంటాయి. కానీ మేము ప్రజలు ఉపయోగించుకునే పార్కులో ప్రాక్టీస్ చేస్తున్నామని ద్రావిడ్ పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అండగా నిలిచిన వారికి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ఫలితాలు సంతృప్తినిచ్చాయని అన్నారు. లోక్సభ ఫలితాలపై ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. లోక్ ఎన్నికల ఫలితాలు మా 100 రోజుల పాలనకు రెఫరెండం. దేశవ్యాప్తంగా రాహుల్ జోడయాత్ర పరిస్థితి మారిపోయింది. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకుంది. 2019లో 3 సీట్లు గెలిస్తే ఇప్పుడు 8 సీట్లు గెలిచాం. సిద్దిపేటలో కూడా బీజేపీకి మెజార్టీ వచ్చింది. బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు గుండు సున్నా ఇచ్చారు. బీజేపీ అభ్యర్థుల కోసం బీఆర్ఎస్ బలహీన అభ్యర్థులు నిలబెట్టింది. బీజేపీకి కూడా ఓట్లు సీట్లు పెరిగాయి. ఇప్పటికైనా బీఆర్ఎస్ నేతల తీరు మార్చుకోవాలని పేర్కొన్నారు. టీ20 వరల్డ్ కప్ 2024ను నేపాల్ జట్టు ఓటమితో ఆరంభించింది. డల్లాస్ వేదికగా నెదర్లాండ్స్ జరిగిన లీగ్ మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో నేపాల్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్లో నేపాల్ పరాజయం పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ రోహిత్ పాడెల్ మాత్రం అరుదైన ఘనత సాధించాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఓ జట్టుకు నాయకత్వం వహించిన పిన్న వయస్కుడైన కెప్టెన్గా రోహిత్ పాడెల్ రికార్డులకెక్కాడు. 21 ఏళ్ల 276 రోజుల వయసులో నేపాల్ జట్టు కెప్టెన్గా పాడెల్ వ్యవహరిస్తున్నాడు. ఇంతకు ఈ రికార్డ్ జింబాబ్వే మాజీ కెప్టెన్ ప్రోస్పర్ ఉత్సేయ పేరిట ఉండేది. 2007 టీ20 వరల్డ్ కప్లో 21 ఏళ్ల 354 రోజుల వయసులో జింబాబ్వే జట్టుకు ప్రోస్పర్ ఉత్సేయ సారథ్యం వహించాడు. తాజా మ్యాచ్లో ఉత్సేయ ఆల్ టైమ్ రికార్డును పాడెల్ బ్రేక్ చేశాడు. అదేవిధంగా టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఆడి అతిపిన్న వయస్కుడైన ఆటగాడిగా కూడా పాడెల్ నిలిచాడు. ఇప్పటి వరకు రికార్డు రషీద్ ఖాన్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్లో రషీద్ ఖాన్ రికార్డును పాడెల్ బద్దలు కొట్టాడు.